హలో అండి. నేను హుడా పార్క్ దగ్గర నుండి రామకృష్ణ బీచ్ జర్నీ చేస్తున్నాను. ఈ యొక్క జర్నీలో మీకు ప్రతిదీ నేను చూపిస్తాను రండి. ఇదిగోండి, ఇది పార్క్ హోటల్ అండి. దీన్ని ద పార్క్ అని పిలుస్తారు. ఇక్కడ వైఎస్ఆర్ స్టాట్యూ ఉంటుందండి. అదిగోండి, ఈ వైఎస్ఆర్ స్టాట్యూ సర్కిల్ దగ్గర నుండి మనం ఈ బెల్ట్ గుండా బయలుదేరితే, అంటే బెల్ట్ అంటే ఇలా బీచ్ పక్కనే ఉంటుందండి. ఇదిగోండి, ఇది ఇక్కడ సైడు మన ఎలిఫెంట్ స్టాట్యూ ఒకటి ఉంటుంది. ఈ స్టాట్యూ నుండి డైరెక్ట్గా బయలుదేరితే సబ్మెరీన్ లోగో ఒకటి ఉంటుంది. ఇదిగోండి, ఇది మ్యూజియం అండి, విశాఖ మ్యూజియం అండి. నేను నెక్స్ట్ వీడియోలో ఈ మ్యూజియం మీకు చూపించబడుతుంది. ఇదిగోండి, ఇది పార్క్ అండి, పిల్లలు ఆడుకునే పార్కు. లోపల చాలా ఆడుకునే వస్తువులు ఉంటాయి. పిల్లలు చాలా ఆనందంగా ఆహ్లాదంగా ఆడుకుంటారు. దీనికి ఎంట్రీ టికెట్ అంటూ ఏముండదు, ఫ్రీ అండి. చూడండి, ఈ అపార్ట్మెంట్స్ ఎంత బాగున్నాయో. ఇవి 7th ఫ్లోర్స్ అండి. అంటే అప్పట్లో పర్మిషన్ 7 ఫ్లోర్కే ఇచ్చారు. ఇదిగోండి, చూడండి, ఇది పార్క్ అండి. ఇది హుడా పార్క్ నుండి ఆనుకుని ఉంటుంది. ఇక్కడ నుండి మన రామకృష్ణ బీచ్ ప్రయాణం స్టార్ట్ అవుతుంది. ఈ రామకృష్ణ బీచ్కి ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి మనకి ప్రతి 10 నిమిషాలకి బస్సు అవైలబుల్గా ఉంటుందండి. ఆ యొక్క బస్సు మన జగదాంబ సెంటర్ నుండి ఈ యొక్క రామకృష్ణ బీచ్కి వస్తుందండి. అలాగే ఈ రామకృష్ణ బీచ్కి నుండి మన కైలాసగిరికి బస్సు ఉంటుందండి. ఇదిగోండి, మూసీ హాల్స్ అండి. దాని ఆపోజిట్ ఐ లవ్ వైజాగ్ పార్క్ ఉంటుంది. ఈ సబ్మెర్కి ఎంట్రన్స్ అదిగోండి, ఆ గేట్ కుండా లోపలికి వెళ్తే ఇలాగ వస్తే ఇదిగో ఇలాగా ఇది సబ్మెర్ లోపలికి వెళ్తామండి. ఇక్కడ టికెట్ ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో ఈ సబ్మెర్ లోపలికి వెళ్ళి నేను వీడియో చేస్తానండి. దీని ఆపోజిట్ అదిగోండి, ఐ లవ్ యూ వైజాగ్. ఇలా వచ్చేస్తే రైట్ సైడ్ ఏయూ కన్వెన్షన్స్ హాల్ కనిపిస్తుందండి. ఇక్కడ పెద్ద పెద్ద ఫంక్షన్లు జరుగుతాయి. ఇవి కొబ్బరి చెట్లు వేసారండి. ఇక్కడ కూర్చోడానికి ప్లేస్లో టేబుల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈ టేబుల్స్ చాలా హైట్ ఉండేయండి. ఈ మధ్యలో ఆటు పోట్ల వలన కొద్దిగా ఇవి ఇసుక మేటలు ఎక్కువగా రావడం జరిగింది. ఇక్కడ క్రాఫ్ట్ బజారు జరుగుతుందండి. ఇక్కడ ఎప్పుడు నిత్యం 360 రోజులు క్రాఫ్ట్ బజార్ ఉంటుంది. ఇక్కడ లోపల మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి. ఇది పార్కింగ్ చేసుకునే ఏరియా అండి. బీచ్ క్రౌడ్గా ఉన్నప్పుడు ఇక్కడ పార్కింగ్ రద్దీగా ఉంటుంది.
క్రాఫ్ట్ బజార్కి అలాగా కొంచెం ఎదరికొస్తే ఇక్కడ మంచి బ్యూటిఫుల్ మత్స్యకళలు స్టాట్యూస్ ఉంటాయండి. ఆ ఫొటోస్ తీసుకుంటారు. ఆ కొంచెం ఎదరికెళ్ళగానే అంటే ఇక్కడ ఆల్ చేపలు ఎగ్జిబిషన్, ఆల్ ఫిషెస్ అనమాట. ఇదే మత్స్యదర్శనం అండి. అంటే మత్స్యదర్శనం అంటే లోపల ఆల్ చేపలు అంటే ఆల్ ఫిషెస్ ఉంటాయండి. మనం ఇక్కడ నుండి రామకృష్ణ బీచ్ అండి, అది కనబడుతుంది చూడండి, కలకత్తా కాళీమాత టెంపుల్. అంటే సేమ్ కలకత్తాలో ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ డిజైనింగ్ చేయబడింది. ఇక్కడ పక్కనే శివాలయం ఒకటి ఉంటుంది. నేను నెక్స్ట్ వీడియోలో ప్రతిదీ కూడా నేను మీకు వీడియో చేసి అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాని రామకృష్ణ బీచ్ దగ్గర ఇదిగోండి కలకత్తా కాళీమాత టెంపుల్ ఉంటుంది. దాని పక్కనే శివాలయం ఒకటి ఉంటుందండి. ఇక్కడ ఎక్కువగా సినిమా షూటింగ్స్ కూడా జరుగుతాయి ఈ స్పాట్లో. ఇంతటితో రామకృష్ణ బీచ్ ఎండ్ అయిందండి. ఇది రామకృష్ణ బీచ్ బస్ స్టాప్ అండి. ఇదిగోండి ఎన్టీఆర్ స్టాట్యూ. ఇదే ఎన్టీఆర్ స్టాట్యూ అండి వైజాగ్. ఆ కనిపిస్తున్న హోటలండి. ఇంతటితో రామకృష్ణ బీచ్ వీడియో పూర్తయింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి.